సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ హైటెన్షన్ నెలకొంది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కాగా అప్రమత్తమైన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. చిల్లర మాటలు మాట్లాడతావు. నువ్వు తల్లి పుట్టలేదా? జంతువులు పుట్టావా? పశువులు పుట్టావా? ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రి డబ్బు ఉంటే కార్యకర్తలు వాడుతున్నారు. సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన వేళ హైటెన్షన్ నెలకొంది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కాగా అప్రమత్తమై బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. యమున రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తలు అయితే ఒక్కసారి తారాస్థాయికి అయితే చేరుకున్నాయి. ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ సిరిసిల్ల పర్యటనల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఆ రాజకీయ దుమారం రేపిన పరిస్థితుల్లో ఈ పర్యటనకైతే మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లాలోనే ఆ బండి సంజయ్ పర్యటిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవైపు బీజేపీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు అయితే ఆ బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళనకైతే సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సిరిసిల్ల పట్టణం మొత్తం పోలీస్ వలయంలోకి అయితే మారిందని చెప్పవచ్చు. అయితే ఇవాళ సిరిసిల్లాల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో అయితే పాల్గొనున్నారు. ముందుగా దివ్యాంగులకైతే సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకైతే పరికరాలు అందజేయనున్నారు. అనంతరం రాబోయే ప్రధాని మోడీ సభ నేపథ్యంలో బీజేపీ నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో ప్రత్యేక సన్నాహక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఇటు బీజేపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. పార్టీ బల ప్రదర్శనగా ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయాలని ఇటు బీజేపీ నేతలు అయితే కసరత్తు చేస్తున్నారు. అయితే మరోవైపు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అయితే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరించిన బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకైతే సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమై పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి అయితే తీసుకున్నారు. మరికొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేసినట్లయితే సమాచారం. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల కదలికలపై కూడా పోలీసులు అయితే ప్రత్యేక నిఘా అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూస్తే సిరిసిల్లాలో ఇవాళ రాజకీయ వాతావరణం అయితే పూర్తిగా వేడెక్కింది. ఒకవైపు బీజేపీ బల ప్రదర్శన, మరోవైపు బీఆర్ఎస్ నిరసనలు, మధ్యలో భారీ పోలీస్ బందోబస్తుతో సహా మొత్తం హై అలర్ట్ లోకి అయితే వెళ్ళింది. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఇవాళ సిరిసిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ రాజు.